అనుకున్నావో పేలిపోతావు. పేలిపోవడానికి కాలిపోవడానికి నిప్పు పెట్టగానే దిక్కుతోచక వెళ్లే దీపావళి రాకెట్ అనుకున్నావా? ఊరు దాటి ఊరు, దేశం దాటి దేశం, ఖండం దాటి ఖండానికి ఎక్కుపెట్టిన దిక్కుకి దూసుకెళ్లే మిసైల్నిరా. ఆఫ్రికా చింపాంజీ ఎక్కడికెళ్ళా వెతికి పట్టుకొచ్చి బోన్లో పెట్టకుండా వదిలిపెట్టండిరా. రేయ్, నేను తిరిగి వచ్చిన తర్వాత కాకినాడ సిటీ దుమ్ము దుమారం అయిపోతుంది. చిక్కిన వాళ్ళందరూ ముక్కలు ముక్కలైపోతారు. తప్పు చేసే క్రిమినల్స్ ని ఆ చోట ఈ చోట తేడా లేకుండా కాల్చి పారేయాలి, లేదా గొంతులను చంపేయాలి. నలుగురిని కాల్చి నడి రోడ్డు మీద పారేస్తేనే 40 మంది భయపడతారు, 400 మంది మారుతారు, 4000 కుటుంబాలు బాగుపడతాయి. ఇంటర్నేషనల్ క్రిమినల్స్ తో కలిసి బిజినెస్ చేసే వాళ్ళని సాధారణమైన రూల్స్ తో ఏమీ చేయలేము సార్. అందుకని వెంటనే ఒక ఆపరేషన్ ఫామ్ చేసి సహాయం నుంచి సరుకు సప్లై చేసే డానీ వరకు మొత్తం అందరిని అరెస్ట్ చేయాలి సార్. ఆపరేషన్ డి, an operation beyond regular rules and formalities. Rule 1. Operation Commandant can select any police personnel from any district in Andhra Pradesh. Rule 2. Operation Commandant will have the right to question any individual in any place, any time, in any manner. Rule 3. The mode of operation will not be disclosed and known only to the Commandant. Rule తగలబెట్టేస్తావా? చేసి చూడరా. నా ఊళ్ళో కాలు పెట్టిన వాడికి ఏం జరిగిందో తెలుసా నీకు? సవాల్ చేస్తావా? ఎనుగు కుంభస్థలాన్ని మాటు వేసి కొట్టగలిగే మృగరాజుల సింహం. నీలాంటి లుచ్చా నా కొడుకులు నాకు లెక్క కాదు. ఎవడు నా కంటి చూపురించి తప్పించుకుని పోలేరు. ఏంటి మిస్టర్ నరసింహం, సడన్ గా వచ్చా? భాయ్ని అరెస్ట్ చేశాను. అందుకనే సార్ ఎప్పుడొచ్చి సరెండర్ అవుతారా అని అడిగి వెళదామని వచ్చాను. మైండ్ యువర్ వర్డ్స్. నీ అబ్బా, ఓవర్ యాక్షన్ చేయకు. నువ్వు గన్నెత్తుతావు, భాయ్ గన్నెత్తుతాడు, సహాయం శవాన్ని రాయికట్టి సముద్రంలో దించుతాడు, అలాగే డాని పంపించిన సరకు దించుతాడు. పైగా ఊళ్ళో మీరిద్దరు శత్రువులుగా నటిస్తారు. ఒకవేళ నువ్వు నన్ను అరెస్ట్ చేసినప్పటికీ నేరం తన మీద వేసుకుని లొంగిపోతాడు. నా సహాయం సేఫ్టీగా ఉన్నాడు అనుకుంటున్నావా? పోయిన నెల 28వ తారీఖున సెల్ పగలగొట్టి డానీని షిప్పెక్కించేసి కృష్ణపట్నం వెళ్లి సెటిల్ అయ్యాడు. వాడు సిమ్ కార్డు మార్చాడు కానీ సెల్ ఫోన్ మార్చలేదు. వాడి సెల్ ఫోన్ లో ఉన్న IMEI నంబర్ని బట్టి ఎన్ని సిమ్ కార్డులు మారుస్తున్నాడు, ఏ ఊళ్ళకెళ్తున్నాడో మొత్తం మేము ఫాలో అవుతున్నాం. వారం రోజులు తిరుపతిలో ఉన్నాడు, 5 రోజులు ఒంగోలు, 4 రోజులు విజయవాడ, 8 రోజులు రాజమండ్రి, ఇప్పుడు లాస్ట్ గా వచ్చి వైజాగ్ లో సెటిల్ అయ్యాడు. నిన్న అరకుకొచ్చి నీకు సరుకు తెప్పించి బాయ్ అరెస్ట్ అయిన విషయం కూడా తెలియకుండా ఒక డాబాలో కూర్చుని పొరోటా తింటున్నాడు. పంది నా కొడుకు. ఫోన్ చేసి అడుగు. విశాఖపట్నంలో సార్. అన్నాడా? అవసరమైనప్పుడు పట్టుకోవచ్చు, లేదు వదిలేశాను. ఎప్పుడు వాడు నీకు అవసరం అయ్యాడు, నీకు వాడు నాకు అవసరం. అక్యూజ్ ఏం చేస్తున్నాడు? ఎంత డిస్టెన్స్? 40 మీటర్స్ సార్. టేక్ పొజిషన్స్. టేకెన్ సార్. ఫైర్!